అసమానతలు లేని సమాజం కోసం మేము సైతం స్వేచ్ఛ కోసం అంటూ ముందుకు వస్తున్న పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన నిన్ను అనగా 14/4/2024 అంబేద్కర్ జయంతి సందర్భంగా 100 మంది పైగా హాజరై విజయవంతం కావడంతో అలాగే హక్కుల గురించి మత స్వేచ్ఛ గురించి క్లుప్తంగా వివరించారు. ముఖ్యంగా యువకులు అంబేద్కర్ గారి జీవిత చరిత్రను తెలుసుకుని ముందుకు వచ్చి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి మన ధర్మ శాస్త్రం దహనం చేసి ఇంకా నుంచి మనమంతా రాజ్యాంగం వైపు అడుగులు వేయాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పీపుల్స్ యాక్షన్ ఫోరం ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపల్లి విజయ్ కుమార్, నూతనంగా ఎన్నికైన గిద్దలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి వినుకొండ ప్రభాకర్, అలాగే బింగి బుజ్జి, మార్కాపురం నియోజకవర్గ అధ్యక్షులు ఐజాక్, అలాగే కిరణ్, గిద్దలూరు ఖమ్మం మండలం నాయకులు, బేస్తవారిపేట మండల కన్వీనర్ లక్ష్మయ్య, అర్ధవీడు మండలం నాయకులు ఎద్దనపూడి నవీన్, కందుల రమేష్, ఎనిబేరా రాజు కార్యకర్తలు పాల్గొన్నారు. రండి ఫోటో దిగండి. ఈ ఫోటోలు తీర్చన్న అన్న వీడియో తీస్తున్నా. మనమేం మాట్లాడలేకపోతే ఒక పోలీస్ అధికారి దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడతాం, ఒక రెవెన్యూ అధికారి దగ్గరికి పోయినప్పుడు ఏం మాట్లాడతాం? నువ్వు మాట్లాడే నీకు ఒక ఇది ఉండాలి కదా. కాబట్టి ముందు మాట్లాడడానికి అలవాటు పడండి. ప్రశ్నించడానికి మీరు తయారవ్వాలి. మీరు ఎందుకు చెయ్యరు అని నిలదీసేటువంటి ధైర్యం మీలో రావాలి. కాబట్టి మీరు మాట్లాడటం ముందు అలవాటు చేసుకోవాలి. అందుకే మిమ్మల్ని మాట్లాడమని చెప్పేది. పదే ఎందుకు మాట్లాడబడుతున్నాం అంటే దానికోసం. తమ్ముడు మాట్లాడు. చంద్రబాబు నాయుడు మాట్లాడు. అందరికీ జై భీమ్. జై భీమ్. ఈరోజు మనం అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మనం అందరం కలుసుకున్నాము. చాలా సంతోషం. అలాగే ముందుగా మనం విజయన్న గారి, నారాయణ గారి, మా బాబాయ్ గారి థ్యాంక్స్. అంటే నేను మాట్లాడడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కొద్దిగా హ్యాపీగా ఉంది, టెన్షన్ లేదు, ఏమనుకోకండి. మనము మీటింగ్లు నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను అంబేద్కర్ గారి గురించి నాకు పెద్దగా తెలియదు. ఆయన మహనీయుడని చెప్పడం ఇలాంటివన్నీ నేను కొన్ని చూసి నేర్చుకొని ఈరోజు మాట్లాడదలుచుకున్నాను. మోడీ గారి ప్రభుత్వం 370 అనే ఒక టార్గెట్తో ఉంది. ఎందుకుంది అనే విషయం ఏంటంటే 370 అనే అంకె వస్తే వాళ్ళకు అన్ని మంత్రి సీట్లు వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చే హక్కు వాళ్ళకు ఉంటుంది. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ కానీ కొన్ని తీసివేయాల్సినవి మార్చాలనుకున్న వాళ్ళకు హక్కు వస్తుంది.
కాబట్టి నాదొక చిన్న రిక్వెస్ట్, మనము అంకె అనేది పెరగకుండా అంత వరకు రాకుండా మన రాజ్యాంగాన్ని మార్చే హక్కు వాళ్ళకి ఇవ్వకుండా మనమందరం కూడా మార్పు చెంది కాంగ్రెస్కు ఓటేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం, మనకు మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మన దళితుల్ని తొక్కేస్తున్నారు. చాలా సందర్భాలలో చూసినాం, మన పైన ఉచ్చబోయడం కానీ, మాటలతో దూషించడం కానీ అక్కడక్కడ జరుగుతున్నాయి. మన దగ్గర దరిదాపులలో కూడా జరుగుతున్నాయి. ఒక క్రైస్తవుని ఎంత బాధ పెట్టినో అంత బాధ పెట్టిండ్రు. కాబట్టి దయచేసి మనం అనేది మార్పు చెంది కాంగ్రెస్కి ఓటేసి మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. బాగా మాట్లాడారు. అంబేద్కర్ వర్ధిల్లాలి, అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తాం సాధిస్తాం, అంబేద్కర్ గారి ఆశయాలు సాధిస్తాం అన్నాడు. రంగయ్య నువ్వు కూడా అట్రా, ఇప్పుడు ఈక్వల్ అయింది. ఓకే, కేక్ ముందు పెట్టుకున్నారు. ఎందుకు పంపిద్దాంలే నవీన్. కొత్తగా నాయకత్వాన్ని ఎన్నుకోవడానికి, అట్లనే మేము నాయకత్వం మా బాధ్యతలు మేము నిర్వర్తిస్తాము అని చెప్పి మరి ప్రభాకర్ అన్న, అట్లనే లక్ష్మయ్య